అనన్య చింతనతో ఎవరైతే నన్నే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగము క్షేమము నేనే చూస్తాను అని చెప్పి భగవద్వాక్యం. మీరు చెప్పిన తరువాత ఈ శ్లోకం చదివాను, నమ్మకం కుదిరింది, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు మహారాజా, అందుకే ఉన్నామంటే మహారాజు నవ్వుతూ, అయ్యా నీ యోగక్షేమాలు భగవంతుడు నన్ను చూడమన్నాడు, అందువల్ల నీకు కావలసినటువంటి ద్రవ్యం తీసుకువెళ్ళి మీ కుమార్తె పెళ్లి చేయవయ్యా అని చెప్పి అన్నాడు. అంటే నమ్మకం ఎంతదో ఒక్కసారి చూడచ్చు. భగవద్గీతలో యోగక్షేమం వహామ్యహం అంబలం పెట్టుకున్నారు ఎల్ఐసి వాళ్ళు. మా రామచంద్రమూర్తి గారు ఉన్నారు ఇక్కడ అంతా. వాళ్ళదేంటండి, మీ డబ్బులు మాకిస్తే మీ క్షేమం యోగం మేము చూసుకుంటాం అంటుంటారు అంతా కూడా. ఇది భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకం. అంటే గీతలో ఉండేటువంటి కొన్ని వాక్యాలు అత్యద్భుతంగా ఉంటాయి అంతా కూడా. అట్టా మరి ఆ గీత జ్ఞానయోగి. ఒక్కసారి గీతలోకి వెళితే గంభీరంగా ఉంటాడు కృష్ణ పరమాత్మ. ఆయన ఎటువంటి కృత్యాలు చేస్తుంటారో కూడా మనకందరికీ కూడా తెలియదు. ఏకోపి కృష్ణస్య కృత ప్రణామో దశాశ్వమేధి అవబృధై నతుల్యః దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామో న పునర్భవాయ. ఒక్కసారి కృష్ణునికి ప్రణామం చేస్తే 10 అశ్వమేధ యాగములు చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. 10 అశ్వమేధాలు చేస్తే వాళ్ళకేం కలుగుతుంది? మళ్ళా జన్మ వస్తుంది. కృష్ణ ప్రణామము చేత మళ్ళీ జన్మ రాదు అని చెప్పి అంటున్నారు. ఇంత శక్తి కలిగినటువంటి శబ్దం కృష్ణ శబ్దం. అందుకనే పూర్వకాలంలో కూడా రామ రామాయన్న రాలును పాపంబు కృష్ణ కృష్ణాయన్న తొలగును దోషంబు అనుడీ నోరార రామ రామాయని కృష్ణ కృష్ణాయని. జానపదుల యొక్క నోటుల్లో రాముడు కృష్ణుడు ఏ విధంగా ఉన్నాడో చూడండి. వాళ్ళు నాట్లు వేసుకుంటూ పనిపాటలు చేసుకుంటూ ఈ శబ్దాల చేత తమకు కలిగినటువంటి పాపాన్ని పోగొట్టుకునేటువంటి వాళ్ళయ్యా అని చెప్పి అంటున్నారు. ఇంత శక్తి కలిగింది కృష్ణ శబ్దం అంతా కూడా. ఇక ఇది బాగానే ఉంది. కృష్ణ పరమాత్మ జైలులో జన్మించాడు. మనం అనుకుంటాం ఎంత నవ్వుతున్నాడు, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడు. జన్మించింది అక్కడ జైలులో. ఏమాత్రం సుఖం ఉందా? తల్లి సుఖం ఏమన్నా ఉందా కూడా? దేవకీ నందనుడుగా కొద్ది నిమిషాలు మాత్రమే ఉన్నాడు. నిమిషాల్లో జన్మించంగానే పురుష్ని సుతపురు వీళ్ళు ఎంతో తపస్సు చేశారు కాబట్టి ఈ జన్మలో దేవకీ వసుదేవులుగా జన్మించారు. వాళ్లకు జన్మించంగానే వెంటనే బ్రహ్మాండమైనటువంటి ఆకారం చూపించాడు. ఎటువంటి ఆకారమయ్యా అంటే తమద్భుతం బాలకమంబుజేక్షణమో శంఖంచ చక్రంచ గదాధి ఆయుధం. చుట్టానికి చిన్న పిల్లవాడు, శంఖచక్రములు కలిగినటువంటి వాడై గదాది ఆయుధములు కలిగిన వాడై వెంటనే తల్లిదండ్రులు నమస్కారం చేశారు. మహానుభావ అంటే నేనెవరినీ కూడా కాదు, మీరు తపస్సు చేశారు కాబట్టి మీ తపఫలంగా జన్మించాను. ఎక్కువసేపు నేను ఇక్కడ ఉండను, నన్ను రేపల్ల తీసుకువెళ్ళమని చెప్పి అంటే వసుదేవుడు వెంటనే ఇతన్ని కాస్త రేపల్ల చేర్చాడు. రేపల్ల మధుర వెళ్ళాడు. అక్కడ కృష్ణనామం చేశాడు. ఎవరయ్యా అంటే గర్గుడు. ఇంతవరకు బాగానే ఉంది. అది ఈ స్వామి జన్మించినప్పుడు చెరసాలలో బ్రహ్మదేవుడు వచ్చాడు, ఇంద్రుడు వచ్చాడు, సకల దేవతలంతా కూడా వచ్చారు. కృష్ణ పరమాత్మ ఎవరో తెలుసుకున్నారు. వాళ్ళు ఎందుకు జన్మించాడో అంతా కూడా తెలుసు. కానీ మరి బ్రహ్మకు రజోగుణ దోషం అంటే నాకంటే మించిన వాడు లేడు సృష్టికర్తలో కూడా. దేవేంద్రుడికేమిటి రజోగుణం తమోగుణం రెండూ కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను 3 లోకాలకి ప్రభువును అనే ఉద్దేశం చేత వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేశాడు? చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. అదే కదండి ఈ లీలలే కదా కృష్ణ లీలలు అని చెప్పి అంటుంటాం. చిన్నప్పుడు ఎన్ని గండాలండి? 1 గండమా? పూతన ప్రప్రథమంగా వచ్చినటువంటి పూతన స్తన్యమిస్తానని తీసుకొని ఎప్పుడైతే స్తన్యం నోటి దగ్గర పెట్టంగానే ఎంత గొప్పదైందండి నిజ పూత నా దాని పేరే పవిత్రురాలు కాదు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వదనారవిందం స్తన్యాలకు తాకంగానే
ఆ స్తన్యం ఎప్పుడైతే స్వీకరించంగానే స్తన్యాన్ని స్వీకరించాలా? ఎవరిది? పూతన యొక్క ప్రాణాలు స్వీకరించేశాడంతా కూడా. అందుకేనండి చిన్నప్పుడు కృష్ణుడు ఎంత గొప్పవాడో చూస్తాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఆయన చేతులు పద్మాలట, అదేవిధంగా కాళ్ళు పద్మాలు, నోరు కూడా పద్మమే. కరారవిందేనా, అరవిందము వంటి చేతితో, అరవిందము వంటి కాలును పట్టుకొని, అరవిందము వంటి నోట్లో పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కారము అని చెప్పంటున్నాడు. చిన్నపిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటారు, అదేవిధంగా కాలిలో కూడా వేలు పెట్టుకుంటారు. అంటే ఏంటి? అక్కడ వాళ్ళకు ఆనందం అక్కడే ఉంటుంది అని చెప్పి అంటారు. అదేవిధంగా చిన్నతనంలో పూతన యొక్క ప్రాణాలు తీయంగానే ఈ మథురా ఆ నగరమంతా కూడా, రేపల్లంతా కూడా గగ్గోలు పెట్టిపోయింది. అరే రే, రాక్షసి కదా ఈమె ఈ విధంగా పడి ఉంది అని చెప్పి ఎప్పుడైతే చనిపోయిందో నిజరూపం వచ్చింది. ఎంత రూపమండి! చెప్పటానికి వీల్లేనటువంటి రాక్షసి ఆకారం. అందరూ భయపడుతుంటే ఈయన కాస్త నవ్వుతున్నాడు మహానుభావుడు. నవ్వుతూ ఉంటే అప్పుడు నందాదులంతా కూడా వచ్చి ఆ దేహాన్ని నరికి అక్కడ కాస్త తగలబెట్టంగానే ఆ తగలబెట్టబడినటువంటి శరీరం నుంచి కూడా సువాసనలు వచ్చినాయి అని చెప్పంటున్నాడు. ఎందుకోసం వచ్చినాయి అంటే కృష్ణ స్పర్శ చేత. కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే స్పర్శించాడో అది కాస్త అపవిత్రం పోయి పవిత్రమైనటువంటిది కాస్త ఆ పూతన ఎంతో గొప్పదై మోక్షాన్ని పొందిందయ్యా అని చెప్పంటున్నాడు. అట్టా ఒక్కడా అండి శకటాసురుడు. చిన్నపిల్లడప్పుడు మహాదేవి ఆ యశోదాదేవి తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెట్టింది. బండి కింద పడుకున్నారు. యమునా నదికి వెళ్ళి స్నానం చేయటం కోసం ఉన్నట్టుండి బండి పాస్తా బాకి లేచింది. బాలుండెక్కడా బండి ఎక్కడా నభోభాగంబుపై. తిరిగి చూసి పెద్దగా అరిచింది ఒక చెలికెత్త. అమ్మా, మన బాబు లేడమ్మా, అయ్యయ్యో బండిపైకి వెళ్ళిపోతుందే, నభోభాగంబుపై జడ్డన్. అరే అందరూ కంగారు పడుతున్నారు. ఈయన నవ్వుతున్నాడు. నవ్వుతూ ఏం చేశాడు? చిటికెన వేలుతో బండిని తన్నాడు. బండిని తన్నంగానే బండి ముక్కలైంది. ఆయన నిదానంగా కిందకు వచ్చి నవ్వుతున్నాడు. నవ్వుతున్నటువంటి ఆ బాలుణ్ణి చూసి యశోదాదేవి ఎంతో కష్టపడి ఎంతో బాగా బాధపడినటువంటిదై అన్నా అన్నా కృష్ణన్నా అలసితి విగదన్నా. అయ్యో కృష్ణ, ఎంత గండం వచ్చిందయ్యా, నీకు ఎంత పని చేసిందయ్యా, నీకేమన్నా అయిందా అని చెప్పి తల్లి అడుతుంటే ఆయన నవ్వుతూనే ఉన్నాడు కానీ ఇంకేం మాట్లాడటల్లా. ఇవన్నీ ఏంటంటే ఏ తత్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. మరి భగవంతుడు అంటే కొన్ని గుణాలు ఉండాలండి. ఆ గుణములు ఉన్నటువంటి వాడే భగవంతుడు. అందరికీ భగవత్ శబ్దం చెప్పడానికి లేదు. మరి ఈ భగవత్ శబ్దంలో ఏ గుణాలు? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిణాః. శాస్త్రం చెబుతుంది సమగ్రమైన ఐశ్వర్యం, సమగ్రమైన ధర్మం, సమగ్రమైనటువంటి కీర్తి, సమగ్రమైనటువంటి సంపద, సమగ్రమైన జ్ఞానం, సమగ్రమైనటువంటి వైరాగ్యం, ఇవన్నీ కలిగినటువంటి వాడే భగవంతుడు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, సంతోషమొచ్చినా, దుఃఖమొచ్చినా ఒకే రీతిలో ఉండేటువంటి వాడు. నవ్వు చెరక్కండా ఉండేటువంటి వాడు భగవంతుడు. ఐశ్వర్యం వచ్చినా, అదేవిధంగా సంపద వచ్చినా, ధర్మంలో ఎప్పుడైనా కరే ఒకే రీతిలో చెడకుండా తన యొక్క ధర్మాన్ని చూసుకునేటువంటి వాడు భగవంతుడు. కాబట్టే ఈ 6 గుణములు కూడా కృష్ణ పరమాత్మలో ఉన్నాయ్యా అని చెప్పి అంటున్నారు. అందుకనే ఇంద్రియ జిత్తు కాబట్టి ఇంద్రజిత్ అయినాడు. ఎవరయ్యా అంటే లక్ష్మణుడు. ఒక్కసారి రామాయణంలోకి వెళితే లక్ష్మణుడు ఎంత గొప్పవాడయ్యా అంటే రాముని పక్క తిరగటం చేత, రాముని యొక్క సేవ చేయటం వల్ల
ఇంద్రియాలని జయించాడు, అందుకనే ఇంద్రజిత్తును జయించాడయ్యా అని చెప్పి అంటుంటాడు. ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ నెమలిపించం కామజయానికి సంకేతం. అందరినీ తరింపజేయడానికి వచ్చినటువంటి మహదావతారం ఇంకేమన్నా ఉందా? అదేమీ కూడా లేదు. కుచేరుడు బాల్యమిత్రుడైనప్పటికీ కూడా మరి అంతకాలం దుర్భర దారిద్ర్యం ఎందుకు అనుభవించాడండి? అంతా కూడా కాలం కలిసి రావాలి అని చెప్పి అంటుంటాడు. అందుకే కాలః కలయతామహం, కాలాన్ని చేసేవాణ్ణి నేనే, కాలాన్ని నిర్మించేవాణ్ణి నేనే. కాలోస్మి కృత్క్షయకృత్ ప్రవృత్త, కాలోస్మి ఎవరంటే నేను కాలాన్ని, క్షయకృత్ ప్రవృత్త క్షయం చేసేవాణ్ణి, వృద్ధి చేసేటువంటి వాణ్ణి, అందరినీ కూడా నేనే. మరి అంతకాలం ఎందుకున్నాడయ్యా అంటే భగవంతుడికి ఇన్ని అటుకులు పెట్టాల. ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మకి. చదువుకునేటప్పుడు సాందీపని విద్యాలయం. మరి చూడండి, వీళ్ళందరికీ గురువులు ఉన్నారు. రాముడు గురువు ఉన్నాడు, కృష్ణుడికి కూడా గురువు ఉన్నారు. సాందీపని విద్యాలయంలో కుచేరుడు చదువుకునేటప్పుడు ఆ కుచేరుని యొక్క ఆ భార్య ఎవరు? కుచేరుని యొక్క గురువు గారు సాందీపుని యొక్క భార్య అడవికి వెళ్తుంటే 4 చక్కటి శనగలు పెట్టింది. ఆ శనగలను తీసుకున్నాడు. చలిలో ఇద్దరూ కూడా వెళ్ళారు, అడవిలో ఉన్నారు, వర్షం వచ్చింది. పైన కుచేరుడున్నాడు, కింద పరమాత్ముడున్నాడు. కిందే ఉంటాడు ఎప్పుడైనా సరే పరమాత్మ, ఎందుకంటే అర్జునుని కింద ఉన్నాడు. అవునా? సేవకుడు కాందే నాయకుడు కాలేడు. కృష్ణ పరమాత్మ సేవకుడు. అదే చెబుతున్నాను. ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నాడు. రాజసూయాగం చేస్తుంటే కృష్ణుడు దానికి అధ్యక్షుడు. అతనే, అంతకంటే మించిన వాడు లేడు. అటువంటప్పుడు కృష్ణుడి యొక్క పని ఏమిటి తెలుసా? క్షాళయామి తవ పాద పంకజం. పండితులు వస్తున్నారు, బ్రాహ్మణోత్తములు వస్తున్నారు, మహానుభావులు వస్తుంటే కృష్ణ పరమాత్మ పీతాంబరం ఎత్తి కాళ్ళు గడిగి ఆ నీళ్లను కాస్త పైన వేసుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ కృష్ణ పరమాత్మకు 4 శనగలు పెట్టినటువంటి దోషం చేత ఇతను ఆగర్భదరిద్రుడైనాడు. అందుకే చెబుతున్నాడు, ఇంట్లో ప్రసాదం భగవంతుడికి నివేదన చేసి అన్నంగా మనమంతా కూడా తినాలి. అందువల్ల ఆ మనము తింటే అన్నం భగవంతుడికి పెడితే ప్రసాదం. ఆ కాలానురోధము చేత కుచేరుడు చాలా కాలం బాధపడి చివరికి భార్యా సహాయంతో భగవంతుడి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం చేశాడు? భగవంతుడు వెంటనే గుర్తుపట్టాడు. ఎవరిని? కుచేరుణ్ణి తీసుకొచ్చి చూడండి ఎంత ఆదరమో కూడా అదే చెప్తాడు. ఎందుకయ్యా అంటే నిరపేక్షం మునిం శాంతం సమయోగిం మహాత్మనో. ఎవడైతే ఏ అపేక్ష లేకంగా ఉంటాడు, ఎవడైతే సమధర్మంతో ఉంటాడో, ఎవడైతే నన్ను తెలుస్తుంటాడో అటువంటి భక్తుని యొక్క అడుగులో అడుగు నేను వేసుకుంటూ వస్తానంటాడు పరమాత్మ. అదేవిధంగా అక్కడికి వచ్చి నుంచుని తత్వపాడు చదువుకుని తన కర్మభాగాన్నంతా పోగొట్టినటువంటి కుచేరుణ్ణి కాస్త తీసుకువెళ్ళి కాళ్ళు కడిగి చక్కగా తన యొక్క భార్యల చేత పూజింపచేసి ఎంతో గొప్పవాడిగా ధన సంపదనిచ్చినటువంటి వాడైనాడు కృష్ణ పరమాత్మ. నిజంగా కృష్ణ కుచేల సంగమం, ఆ స్నేహం ఎటువంటిదో కూడా ఒక్కసారి మనమంతా కూడా గమనించవచ్చు. ఇట్లా కృష్ణుని యొక్క జీవితంలో ఎంతోమందిని ఉద్ధరించినటువంటి వాడైనాడు. అదేవిధంగా బ్రహ్మదేవుడు ఏం చేశాడు? కృష్ణ పరమాత్మ తిరుగుతున్నాడు, ఆవుల్ని తీసుకెళ్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, గోపికలతో ఆడుతున్నాడు, అన్నీ కూడా తీసుకుంటుంటే ఒక్కసారి చూసి ఎవరయ్యా ఈ బాలుడు ఇంత పని చేస్తున్నాడు కదా అని చెప్పి కృష్ణ పరమాత్మ బాలకులతో తిరుగుతుంటే గోవులన్నింటినీ కూడా హరించాడు. హరించి ఏం చేశాడు? ఒక గుహలో బంధించేశాడు వాటినన్నింటినీ కూడా. పాపం చూసుకున్నారు. కృష్ణ మా ఆవులేవి, మా గోవులేవి అంతా కూడా గొడవ చేస్తున్నారు. అప్పుడు నవ్వుతూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి అన్నాడు. కళ్ళు మూసుకోగానే గోవులు వచ్చేసినాయి. ఆ గోవులను తీసుకువెళ్ళారు. వాళ్ళు మామూలుగా వస్తున్నారు. ఇట్లా సంవత్సర కాలం గడిచింది. సంవత్సరం గుహలో గోవులు ఉన్నాయి, వీళ్ళ గోవులను సృష్టించాడు, వస్తున్నాడు. బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం వేసింది. అయ్యయ్యో ఏం జరిగింది? ఏవం విమోహయన్ కృష్ణం స్వయమేవ విమోహయన్. ఎవరినో మోహపెట్టాలనే ఉద్దేశం చేత కృష్ణ పరమాత్మ తెలిసి కూడా ఈ విధంగా చేయటం చేత వెంటనే వచ్చి కాళ్లకు నమస్కారం చేసి తన రజోగుణాన్ని పోగొట్టుకొని సాత్విక గుణ ప్రపూర్ణుడైనాడు. ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు.
అందుకనే కృత ప్రణామస్య, ఒక్కసారి భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసి, స్వామి రజోగుణ బుద్ధితో నేను ఇట్లా ప్రవర్తించాను కాబట్టి నన్ను క్షమించవలసిందే అని చెప్పాడు. మనకు కూడా ఒక్కొక్కసారి అన్నీ తెలిసి కూడా చేస్తామండి. ఎందుకు చేస్తాము అంటే అది కర్మవరం, కర్మవశం, ఇంకేమీ కూడా లేదు. కర్మ ఆ విధంగా చేయిస్తుంది ఎవరికి కూడా. కానీ కర్మలోకంలో చాలా గొప్పది ఒక రకంగా ఆలోచిస్తే. ఇందాక చెప్పే కదా, బ్రహ్మాయేన కులాలవన్నియమితో బ్రహ్మాండ పాండోదర. బ్రహ్మదేవుడు అనగానే చక్కగా మనకు చిత్తరువు చూపించినట్టుగా బ్రహ్మలోకంలో సరస్సుతో పాటు కూర్చుని హాయిగా అన్నీ వింటుంటాడు అనుకుంటాం. ఆయన పని ఏమిటయ్యా అంటే కొండలు చేయటం. ఏ కొండ ఎట్టా చెయ్యాలి, దానికి ఏ ఆకారం కల్పించాలి, అది ఆయన పని. బ్రహ్మాయేన కులాలవన్నియమితో బ్రహ్మాండ పాండోదరే విష్ణోర్యేన దశావతార గహనే క్షిప్తో మహా సంకటే. విష్ణుమూర్తి ఉన్నాడు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి అర్చావతారాలు స్వామివారివన్నీ కూడా. పరలోకం అంటే వైకుంఠం, మరి వ్యూహము అంటే పాలసముద్రం, అదేవిధంగా విభవావతారాలంటే కృష్ణావతారం, రామావతారం, మత్స్య కూర్మ వరాహ అవతారాలు. అర్చావతారము అంటే మన గుళ్ళో అర్చిస్తున్నటువంటి స్వామి. అందువల్ల వ్యూహావతారం నుంచి వీళ్ళంతా కూడా వస్తారు. మూలావతారం నుంచి వ్యూహావతారం, వ్యూహావతారం నుంచి విభవావతారం, విభవావతారం నుంచి కూడా అర్చావతారం, వీళ్ళంతా కూడా. మరి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, దానికోసం విష్ణుమూర్తి ఏం చేశాడు, ఈయన కాస్త విష్ణుర్యేన మహదశావతార గహనే క్షిప్తో మహా సంకటే. అంతటి విష్ణుమూర్తి విష్ణులోకం నుంచి వచ్చి చేపలో దూరాడు. అటువంటి విష్ణుమూర్తి ఏం చేశాడు, ఈయన కాస్త తాబేరులో దూరినటువంటి వాడైనాడు. అటువంటి విష్ణుమూర్తి కాస్త వరాహావతారం ఇచ్చాడు. అటువంటి విష్ణుమూర్తి నారసింహుడైనాడు. ఏమిటయ్యా అంటే దుష్ట శిక్షణ కోసం. ఇంకోటి గమనించాలి అక్కడ, ఆ విధంగా ఉన్నందువల్లే వాటిని మనం పూజిస్తున్నాం. ఒక మత్స్యప్రపూజ అని చెప్పి చేస్తుంటారు. ఆ విధంగా వ్యాసుని కూడా పూజ చేస్తుంటారు. అదేవిధంగా కూర్మం, శ్రీకూర్మం వెళితే అక్కడ తాబేళ్ళని వెళ్తుంటారు అంతా కూడా. అక్కడ తాబేళ్లకు మేత పెట్టడం కానీ, తాబేళ్ళని పూజించడం కానీ, తాబేలు అవతారంలో ఉంటాడు స్వామి కాస్త. అంటే ఏంటి, అక్కడ సకల జనులలో నేనున్నాను అని చెప్పడం కోసమే భగవంతుడు ఆ విధంగా ఉన్నాడు. మరి వరాహం, ఆదివరాహం నిన్న చెప్పాను మొత్తం కూడా. ఆ వరాహ రూపంలో, ఆ జ్ఞానవరాహం, అనేక రకాలు ఉన్నాయి వరాహావతారంలో కూడా. అదేవిధంగా ఇక్కడ కూడా విభావతారాల్లో కూడా, కొన్ని పుణ్యావతారాల్లో కూడా కృష్ణావతారం ఒకటి. అందుకని మహానుభావుడు సంకటాన్ని పోగొట్టడం కోసం ఏం చేశాడు, ఇన్ని అవతారాలను కాస్త ఎత్తాడు. రుద్రోయేన కపాలపాణి పుటకే భిక్షాటనం సేవతే. రుద్రుడు శివుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడో రుద్రభూమిలో లేడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఒళ్ళంతా ఆయన విభూతి రాసుకొని కపాలం పట్టుకుని అడుక్కుంటున్నాడు. ఏమిటయ్యా అంటే పాపాలంతా కూడా. సూర్యో భ్రామతి నిత్యమేవ గగనే. సూర్యుడు ఆకాశంలో తిరుగుతున్నాడు. ఎందుకని, ఏమైనా రెస్ట్ ఉందా, ఏమీ కూడా లేదు. చివరిలో చూస్తున్నాడు, తస్మై నమః కర్మే. కర్మకు నమస్కారం. మనకు భగవంతుడు విధించినటువంటి కర్మను చెయ్యాలని చెప్పి కర్మను గురించి చెప్పేటువంటి మంచి శ్లోకం అంతే ఈ విధంగా. అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నాడు, బాలకుడైనాడు. అదేవిధంగా బాలకులు బాధపడితే తాను బాధపడ్డాడు. అదేవిధంగా కాళీయుణ్ణి కాస్త వాళ్ళ కోసం సంహరించినటువంటి వాడైనాడు. కాళీయుని యొక్క విషాన్నంతా కూడా పోగొట్టి కొరలంతా కూడా పవిత్రం చేసినటువంటి వాడైనాడు. ఇదే విధంగా మరి దేవేంద్రుడు ఏం చేశాడు, మామూలుగా ఒక రోజున, ఇది ఉత్తరప్రదేశ్లో చేస్తుంటారండి, కృష్ణ పూజ చేస్తుంటారు. అంటే గోవర్ధనాద్రికి పూజ చేస్తుంటారు. ఆ గోవర్ధనాద్రికి పూజ చేసి ఏం చేస్తుంటారు, అక్కడ అన్నకూటోత్సవం అని చెప్పి రాశిగా పోస్తారు బ్రహ్మాండంగా అంతా కూడా. రాశిగా పర్వతానికి పోసి అక్కడ ఏం చేస్తుంటారు, గోవర్ధన పర్వతానికి పూజ చేస్తుంటారు. నిజంగా అంతకుముందు ఏం జరిగిందయ్యా అంటే గోవర్ధన పర్వతానికి కాదు పూజ చేసేది, వాళ్ళు ఇంద్రుడి పూజ చేసేవాళ్ళు. ఈయన ఏం చేశారు, కృష్ణుని వచ్చి అడిగారు పెద్దలంతా కూడా, అయ్యా కృష్ణ పరమాత్మ ఏం చేద్దాం అంటే ఇంద్రుడికి అక్కర్లేదు పొమ్మన్నాడు. మరి ఎవరికి చెయ్యాలి, గోవర్ధన పర్వతానికి చేద్దాం. మన ఆవులకు పాలిస్తున్నాయి, మన ఆవులకు గడ్డిస్తున్నాయి, ఈ పర్వతమే మన యొక్క దైవం కాబట్టి పర్వతానికి చేయమన్నాడు. వెంటనే ఈ చిన్న పిల్లవాడు చెప్పినటువంటి మాట విని గోవర్ధనాద్రికి పూజ చేయడం ప్రారంభించారు.
ఎప్పుడైతే గోవర్ధన పర్వతం పూజ జరుగుతుందో దేవేంద్రుడికి కోపం వచ్చింది. వవర్షుర్జల సర్కరా ఏం చేశాడు వెంటనేను సాంవర్తక మేఘములు అని కొన్ని మేఘములు ఉన్నాయి. మనకప్పుడప్పుడు ఎడతెరిపి లేకుండా జడివాన కురుస్తుందండి. ఆ వాన కురిపించేటువంటి సాంవర్తక మేఘాలు. ఆ మేఘములతో పాటు మొత్తం రేపల్లెలో ఎడతెరిపి లేకుండా బ్రహ్మాండంగా వర్షం కురవటం ప్రారంభించింది. ఎప్పుడైతే వర్షం కురుస్తుందో వాళ్ళంతా అనుకున్నారు, ఈ చిన్నపిల్లవాడు చెప్పడం ఏమిటి, మనం వింటమేమిటి, ఇంద్రుడికి కాస్త కోపం వచ్చింది కదా, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో, ఈ రేపల్ల మునిగిపోతుందో మనమంతా కూడా చూసుకోలేదు కదా అని చెప్పి అనుకున్నారు. అనుకుంటే అప్పుడు వెంటనే కృష్ణ పరమాత్మ అందరినీ కూడా పిలిచాడు. పిలిచి ఏం చేశాడు, వ్యత్యస్తాపాదారవింద విశ్వవందిత ముకుంద బాల గోపాల బాల పాహి పాహి. వ్యత్యస్తాపాదారవింద విశ్వవందిత ముకుంద బాల గోపాల బాల పాహి పాహి. ఏదన్నా బరువు పట్టేటప్పుడు ఏం చేస్తామండి, ఈ కాలటు ఆ కాలటు కృష్ణ పరమాత్మ కూడా ఉంటాడు. దీన్ని వ్యత్యస్త పాదారముల విందములు అని చెప్పి అంటాడు. కృష్ణుని యొక్క సమగ్ర అత్యద్భుతమైనటువంటి స్వరూపం ఈ విధంగా ఉండి వెంటనే ఆయన ఏం చేశాడు, బాలుండీతడు, బాలుడు చూస్తే చిన్నవాడు, కొండ దొడ్డది, కొండ మహా గొప్పది, మహాభారంబు సైరింపంగా లేడోయని. వెంటనే చూస్తుండగా చిటికెన వేలుతో పర్వతం పైకెత్తాడు, అటు ఇటు కాలు పెట్టాడు. ఆ పర్వతాన్ని ఎత్తి వాళ్ళు జనుడీ దీని కింద నిలువన్, మీరంతా వచ్చి దీని కింద నిలవంటే ఈ ముసలి వాళ్ళంతా చిన్న పిల్లవాడు ఎక్కడ పర్వతం పడుతుందో అని చెప్పి చూస్తుంటే పరమాత్ముడు పిలుస్తున్నాడు. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపంగాలేడోయని దీని కింద నిలువన్ శంకింపబోకుడి. శైలాంబోదిది జంతు సంతతి ధరా చక్రంబుపై పడ్డ నా కేలల్లాడదు బంధులారా నిలుడి కిందన్ ప్రమోదంబుగన్. మీకేం పర్వాలేదయ్యా, మీరు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఈ వేలు తప్పదు, ఈ పర్వతానికి ఏమవ్వదు, మీరు కూడా ఏమవరు కాబట్టి మీరంతా కూడా ఇక్కడికి రండి అని చెప్పి అనగానే వాళ్ళు ఆ విధంగా వచ్చారు. 7 రోజులు 7 రాత్రులు 7 పగళ్ళు గడిచిపోయినాయి. అందరూ క్షేమంగా ఉన్నారు, వాన తగ్గల. ఒక్కసారి దేవేంద్రుడు చూశాడు. చూసి ఏమిటి అద్భుతం, ఎవరి బాలకుడు, ఏం జరుగుతుంది అని ఆలోచించినటువంటి వాడై వెంటనే మనస్సులో కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి సమయాన తాను వెళ్ళింది గుర్తొచ్చినటువంటి వాడై వెంటనే కామధేనువు దగ్గరికి వెళ్ళి పాలన తీసుకొని దేవతలతో కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాడై కృష్ణ పరమాత్మకు నమస్కారం చేశాడు. నమస్కారం చేసి కృష్ణాయ వాసుదేవాయ, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే పాహి కృష్ణ. మహానుభావ కృష్ణ, నీ యొక్క రూపాన్ని తెలిసి కూడా మూర్ఖుణ్ణైనాను, అందువల్ల నీకు నమస్కారం చేస్తున్నాను. వసతి దివ్యతి ప్రకాశతి, నువ్వు సుదేవుని యొక్క కుమారుడివి కాదయ్యా, ఉండేవాడివి, ప్రకాశించేవాడివి, జగత్తునంతా వెలిగించేటువంటి వాడివియ్యా, సామాన్యుడవు కాదు. ఇంకా దేవకీ నందనాయ చ, లోకల్లో ఒక మనిషి గొప్పవాడైతే తల్లి పేరు ఫలానమ్మ కొడుకు అని చెప్పి చెప్పుకుంటారు. అదేవిధంగా దేవకీ నందనం నందగోపకుమారాయ, ఎవరయ్యా అంటే నందగోపుని యొక్క కుమారుడు. గోవిందాయ నమో నమః, అప్పుడు గోవింద అన్నాడు.
ఓ మహానుభావా, నువ్వు గోవిందాయ నమో నమః, నమ పంకజనాభాయ. నీ బొడ్డులో పంకజం పైన కూర్చున్నటువంటి బ్రహ్మదేవుడు ఉన్నాడు. అంటే పంకజం అంటే జ్ఞానానికి సంకేతం. అందువల్ల నమ పంకజమాలినే, పద్మమాల ధరించినటువంటి వాడి. నమ పంకజ నేత్రాయ, పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడా. నమస్తే పంకజాంఘ్రయే, పద్మముల వంటి పాదములు కలిగినటువంటి ఓ కృష్ణ పాహి పాహి, రక్షించవయ్యా అని చెప్పంటున్నాడు. అందుకేనండి పెద్దలు ఎవరన్నా కనపడితే పాద నమస్కారం చేస్తాం. భగవంతుడి యొక్క పాదపద్మములు కూడా అటువంటిదే నాకు కూడా. అందుకే ఒక మహర్షి చెప్తాడు, పాదములకే ఎందుకు నమస్కారం చేయాలి? తల చాలా గొప్పది కదా, తలకెందుకు నమస్కారం చేయాలి? అదేం చేయకూడదు అంటే అందదనే కాదక్కడ. అన్ని నాడులు పాదములలో కలుస్తాయి. పాదములకు నమస్కారం చేస్తే శరీరానికంతా నమస్కారం చేసినటువంటి విధంగా భావిస్తూ ఉంటారు. అందుకని ఒక జాలరి నదిలో చేపలు పడుతున్నాడు. చేపలు పడుతూ ఏం చేస్తున్నాడు? వల విసిరి వేస్తున్నాడండి. వల విసిరి వేస్తుంటే దూరంగా ఉండేటువంటి చేపలన్నీ వలలో పడుతున్నాయి. అతని యొక్క పాదముల దగ్గర ఉండేటువంటి చేపలన్నీ కూడా పట్టల్లా. ఆ వల వేసేవాడు భగవంతుడు, వల మాయ. పాదాల దగ్గర ఉండేటువంటి వాడు భక్తులు. అందుకని ఇక్కడ కూడా ఇంచుక మాయలేక, భగవంతుడి దగ్గరకు వెళ్ళాలంటే మాయలేకుండా ఉంటారు. ఎవడైతే మాయలేకుండా ఉంటాడో వాడే భగవంతుణ్ణి స్వీకరిస్తాడు, మిగతావాడు కూడా కాదు. అందుకని కృష్ణ పరమాత్మ యొక్క తత్వం నారదుడికి కూడా అర్థం కాలేదండి. నారదుడు వచ్చాడు, ఓ పరమాత్మ, ఇంతమందితో ఎట్టా ఎగుతున్నావయ్యా, ఇంతమంది భార్యలతో అంతా కూడా అన్నాడు. అంటే నవ్వుతూ ఉన్నాడు, ఇంకేం చెప్పాలా కృష్ణ పరమాత్మ. ఒకరోజు పరీక్షిద్దామని వచ్చాడు. వచ్చేసరికల్లా రుక్మిణీ గృహంలో ఉన్నాడు. రుక్మిణీ గృహంలో ఏం చేస్తున్నాడు? తత్రాచస్యత గోవిందం, గోవిందుడు చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు అక్కడ. అదేవిధంగా సత్యభామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ క్వాపి సంధ్యాముపాసీత, సంధ్యావందనం చేసుకున్నాడు. అదేవిధంగా జాంబవతి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జపం చేసుకుంటూ ఉన్నాడు. ఇట్ట ఎక్కడికి వెళ్ళినా కృష్ణ పరమాత్మ ఈ విధంగా ఉండటం చేత చివరికి మిత్రవింద దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా నారదుణ్ణి చూసి కృష్ణ పరమాత్మ లేచొచ్చి, పూర్ణకాములైన మీరు అపూర్ణకాములైన మమ్మల్ని దర్శించడానికి వచ్చారా అని మాట అనగానే వెంటనే నారదుడు కాళ్ళపైట పట్టాడు. అంటే ఏంటి, అక్కడ నారదుడికి కూడా అందనటువంటి భక్తితత్వం అంతా కూడా. అంటే కృష్ణ పరమాత్మ యొక్క లీల, ఇంకేమీ కూడా కాదు. అందుకే భీష్ముడు అంటాడు, ఓ మహానుభావ కృష్ణ, ఎంతోమందికి ఎన్నో లీలలు చూపించావు కదయ్యా, మరి నాకెందుకు చూపించలేదు అంటే, తెలియని వాడికి లీల, తెలిసిన వాడికి ఏం కావాలి? నువ్వు సర్వము తెలిసిన వాడివి కదా, దానికే తార్కాణమని. భీష్ముడు అంపశయ్య పైన పడుకున్నాడు. పడుకుంటే ధర్మరాజాదులందరినీ తీసుకొచ్చాడు. నిజంగా అంపశయ్య పైన ఎందుకు పడుకోబెట్టాడయ్యా అంటే, ధర్మరాజాదులకందరికీ ధర్మం బోధించాలి. మహత్తర ధర్మం భీష్ముడితోనే అంతం కాకూడదు. భీష్ముడు ఎంత ధర్మాత్ముడో కూడా తెలియదు, ఎంత విలువిద్యా ప్రవీణుడో కూడా తెలియదు, ఎంత ధర్మ సంపన్నుడో కూడా తెలియదు. అటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ ఎట్టా ఈ ధర్మరాజును తీసుకొచ్చి ఎన్నో కథలు చెప్పాడు. అదేవిధంగా విలువిద్యా రహస్యాలు చెప్పాడు. ఎవరికయ్యా అంటే అర్జునుడికి. అదేవిధంగా ద్రౌపదితో కూడా అందరికీ అన్నిటినీ చెప్పించినటువంటి వాడయ్యాడు. అదేవిధంగా ధర్మరాజు అడిగితే విష్ణు సహస్రనామాన్ని కూడా చెప్పాడు. ఎవరయ్యా అంటే భగవంతుడు చెప్పాలా, భక్తుడు చెప్పాడు. అంతా కూడా భక్తుడైనటువంటి భీష్ముడు చెబుతుంటే భగవంతుడు చక్కగా కూర్చుని వింటున్నాడు. అక్కడెవరున్నారు? వాల్మీకి, వ్యాసుడు, మహానుభావులంతా కూడా ఆకాశంలో నక్షత్రాల్లాగా ఉన్నారు. వాళ్ళంతా కూడా చూస్తుంటే అప్పుడు ధర్మరాజు జాగ్రత్తగా వింటుంటే భీష్ముడు చెబుతున్నాడు, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం. ఉత్తమ దైవం ఎవరని చెప్పి అడుగుతుంటే శాంతాకారం
భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. చెబుతూ ఏం చేస్తున్నాడు భీష్ముడు కృష్ణ పరమాత్మ ఇంకా చూస్తున్నాడు. స్వామి, ఇదంతా నా చేత నువ్వు చెప్పించాలని కానీ భగవద్గీత చెప్పినటువంటి నీకు ఇవన్నీ కూడా అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి. నువ్వు కురుకుల పితామహుడ కానీ ఈ విధమైనటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను నేనంతా కూడా. ఎందుకయ్యా అంటే అదే ద్రౌపది వచ్చింది. అంపశయ్య పైన పడుకున్నాడు భీష్ముడు. భీష్ముడు పడుకుంటే ధర్మపన్నాలు చెబుతుంటే ఒక్కసారి ద్రౌపది పెద్దగా నవ్వింది. అమ్మా కులశ్రీవి, ఎందుకు నవ్వుతున్నావమ్మా? నువ్వు నవ్వుతుంటే తప్పకుండా కారణం ఉంటుంది తల్లి. కారణం చెప్పమన్నాడు భీష్ముడు. మౌనంగా చూస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు ద్రౌపదీదేవిని, తాత మహానుభావ క్షమించవలసింది. నువ్వు ఇంత గొప్పవాడివి కదా, ఇన్ని ధర్మపన్నాలు చెబుతున్నావు కదా, ఇంత ధర్మవేత్తవు కదా, అలనాడు కౌరవులు కాస్త కొలువులో నా బొలువులు వస్తుంటే ఈ ధర్మపన్నాలు నీ కూడా ఏవైనాయ్యా? ఇన్ని ధర్మాలు చెప్పావు కదా, నేను కులస్త్రీని, వాళ్ళు అంత ఇదిగా నన్ను బాధ పెడుతుంటే నువ్వు ఇంత ధర్మం తెలిసినటువంటి వాడివి కనీసం మాట్లాడలేకపోయినావు కదా అంటే, అమ్మా నిజమే తల్లి, కూర్చో చెప్తాను అని ఏం చెప్పాడో తెలుసా? ఓ తల్లి, అప్పుడు ఎక్కడున్నాను నేను? కౌరవుల కొలువులో ఉన్నాను. ఎక్కడ తిండి తిన్నాను? వాళ్ళ తిండి తిన్నాను. ఎక్కడ వాళ్ళతో పాటు నివసించాను తల్లి. అందువల్ల నా ధర్మపన్నమంతా వెళ్ళిపోయింది తల్లి. నా ధర్మమంతా కూడా వెళ్ళిపోయింది, ఎక్కడికి కూడా లేదు. ఇప్పుడెట్టా వచ్చినాయి అని చెప్పి అడగచ్చు. ఇప్పుడు ఏ విధంగా వచ్చినాయి అంటే, నీ భర్త అయినటువంటి అర్జునుడు బాణముల చేత నా శరీరాన్ని తూట్లు తూట్లు పొడిచేయి ఆ చెడు రక్తాన్నంతా కూడా పోగొట్టాడు. ఇప్పుడు నేను సశరీరంతో నిజంగా భీష్ముడైనాను కాబట్టే ఈ విధంగా చెబుతున్నాను అనగానే ఒక్కసారి కాళ్లపైన పడింది. ఎవరయ్యా అంటే ద్రౌపది. ఈ ఘట్టాన్ని ఎవరు జరిపించారంటే కృష్ణ పరమాత్మే జరిపించాడు. ఎందుకంటే వాళ్లకు తెలియాలి, భీష్ముడి యొక్క గొప్పతనం తెలియాలి, ద్రౌపది తెలుసుకోవాలి. కొన్ని నిజంగా అందుకనే ఈయన చేయించాడు. అందుకనే కర్మయోగి అని చెప్పానని. పరమాత్మ కర్మయోగ్య భారతంలో అంతా చేయించి, అసలు ఆయన లేకపోతే ఇంకెవరున్నారండి? కృష్ణ పరమాత్మ లేకపోతే పాండవులే లేదు, రాజ్యములు లేదు, అంతా అన్యాయమే ఇంకేం కూడా కూడాలి. అదేవిధంగా దుర్యోధనుడు వచ్చి భీష్ముడిని తిట్టాడు మహాభారతంలో. తాత, నువ్వు పాండవుల పక్షపాతివై ఉండి యుద్ధంలో సరిగ్గా చేయలేదు, పాండవులని చేతిలో తరవాలంటే ఇన్ని రోజులు పడుతుందా? రేపు యుద్ధంలో నువ్వు విజృంభించకపోతే ఊరుకోను అన్నాడు. ఆ రాత్రి ద్రౌపది దగ్గరికి వచ్చాడు. అవగుంఠనం వేసుకుంది ద్రౌపది. రమ్మన్నాడు ద్రౌపది. అన్నా ఎక్కడికంది? నువ్వు రా తల్లి నాతో అన్నాడు. అర్ధరాత్రి పూట అవగుంఠనం ముసుగేసుకున్నటువంటి ఆమెను తీసుకువెళ్ళి చెప్పులు వేసుకొస్తే ఆ చెప్పులు శబ్దం ఎక్కడవుతాయో అని చెప్పి కృష్ణ పరమాత్మ తీసి తన చంకలో పెట్టుకున్నాడు మహానుభావుడు. తీసుకుని ఏం చేశాడు? లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి మహానుభావ భీష్మదేవ నమస్కారము అనగానే అఖండ సౌభాగ్యవతీ భవ అన్నాడు. అనంగానే ఒక్కసారి ముసుగు తీసి తాత నమస్కారం. అమ్మా నమస్కారం తల్లి, నీ చేత ఈ పనులు చేయించినటువంటి కృష్ణుడెక్కడమ్మా? పక్కనే అప్పుడు బయటికి వచ్చాడు. కృష్ణ పరంధామ, నీవు లేకపోతే ఇంకేమన్నా ఉందా? అందుకే ఆయుధము పట్టను అన్నాడు. అతని చేత ఆయుధం పట్టించాడు. ఎందుకు పట్టించాడు? ఆయుధం పట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ ఎట్టా ఉంటాడు. కుప్పించి ఎగిసిన కుండలముల కాంతి గగన భాగం వెల్ల గప్పి కొనగా. భీష్ముడు యుద్ధం చేస్తుంటే ధర్మరాజు తట్టుకోలేకపోతున్నాడు. పాండవులంతా కూడా మెరచిపోతుంటే వెంటనే చక్రం తీసుకున్నాడు. చక్రం పట్టుకు లేస్తుంటే కృష్ణ పరమాత్మ చక్రం పట్టుకున్నటువంటి దృశ్యం చూసి వెంటనే ధనుర్బాణాలు పక్కన పడేసి భీష్ముడు కాస్త కుప్పించి ఎగిసిన కుండలముల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా. ఒక యోధుడు చక్రం పట్టుకు అక్కడ వస్తుంటే ధనుర్బాణాలు పక్కన పడేసి ఈ విధంగా పరమాత్మను సూచిస్తున్నాడు అంటే అయినటువంటి వాడు కూడా అర్థం చేసుకోవచ్చు. అంత బలశక్తి సంపన్నుడు కాబట్టే ఆ మహానుభావుడు ఆ విధంగా అందరినీ కూడా కరుణించిన వాడైనాడు. చివరికి కృష్ణుడు కనపడకుండా వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయేసరికల్లా ఎక్కడ చూసినా కనపడలా. ధర్మరాజు చెప్పారు, అయ్యో మన బాబా ఎక్కడో కనపడటం లేదే అంటే, మన సారథి మన సచివుడు మన బియ్యము మన సఖుండు మన బాంధవుడు మన విభుడు మన గురుడు మన దేవర మనలను దిగలాడి చనియే మనుజాధీశ. అర్జునుడు వచ్చి ధర్మరాజు కాళ్లపైన పడ్డాడు. అన్నా ఇంకెక్కడ కృష్ణుడు వెళ్ళిపోయాడు. యావత్ కృష్ణో దివం యాతి, కృష్ణుడు ఎప్పుడైతే తను వదిలిపెట్టాడో పాండవుల యొక్క బలమంతా కూడా వెళ్ళిపోయింది. ధనుర్బాణం పట్టుకోవటానికి కూడా అర్జునుడికి శక్తి లేదు. ధర్మరాజులో ధర్మం నశించింది. ఏడుస్తూ వచ్చి అన్నకు చెబుతున్నాడు, మన సారథి మన సచివుడు. అంతటి మహాత్ముడు సారథి అండి. ఎవరికండి? పార్థసారథి. అందుకే కన్నడంలో కుమార గురువు అనేటువంటి కవి ఉన్నాడు. ఆయన చెప్తాడు, శ్రీకృష్ణ పరమాత్మట గుర్రాల్ని కడిగేవట. ఎక్కడికి తీసుకెళ్ళి యుద్ధం అయిపోగానే సారథి పని ఏమిటండి? గుర్రములకు మాలిష్ చేసి దానికి బాణా పెట్టి అక్కడ యమునా నదిలో పీతాంబరం పైకెత్తుకుని ఆ తవ్వుతుంటే అందరూ కూడా చూసేవాడు. మహానుభావుడు. నిజంగా ఆ గుర్రములకు పట్టినటువంటి భాగ్యం ఇంకెవరికి పట్టింది? భగవంతుడు కాస్త ఆ విధమైనటువంటి సేవ చేస్తున్నాడే అనుకున్నారు. అందుకని కృష్ణ పరమాత్మ ముందు సేవకుడు, తర్వాత నాయకుడైనాడు ఎవరికైనా సరే. అదేవిధంగా ఇక్కడ సారథి, ఈ సారథి అదే చెప్తున్నాడు, మన సారథి. అక్కడ సారథి అనేటువంటి భావాన్ని తీసుకురాల. ఎందువల్లంటే అంత భగవద్గీత బోధించినప్పటికీ కూడా ఎంతవరకో అంతవరకు, అంతే, ఇంకేమీ కూడా లేదు. మళ్ళీ ఒకసారి ఏం చెప్పాడు? అంతా యుద్ధమైపోగానే అర్జునుడు వచ్చి, బాబా నువ్వేదో భగవద్గీత చెప్పావు నాకు గుర్తు లేదంటే, ఛీ మూర్ఖుడా అన్నాడు. మూర్ఖుడా, భగవద్గీత యొక్క యోగం అప్పుడు చెప్పాను తప్పితే మళ్ళీ చెప్పడానికి పనికిరాదని చెప్పి మళ్ళీ చెప్పలేదు. ఎవరికయ్యా అంటే అర్జునుడికి. మళ్ళా ఉద్ధవుడికి చెప్పాడు. వెళ్ళిపోతుంటే మహాభక్తుడు ఉద్ధవుడు వచ్చి, పరమాత్మ ఇన్నాళ్లకు ఏకాంతంగా దొరికావయ్యా, 4 మాటలు చెప్పమంటే ఉద్ధవ గీత అని ఒక గీతం అద్భుతంగా ఉంటుందంట. ఉద్ధవుడికి సకల రహస్యాలని కూడా చెప్పి, ఉద్ధవా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఒక్క ఉద్ధవుడికి చెప్పాడు. నిందలేందే బొందిపోదు కదండి. అందువల్ల ఏం చేశాడు? అందరినీ వదిలిపెట్టాడు. అందులో గాంధారి శాపం కొట్టొచ్చింది. ఎప్పుడైతే యుద్ధమైపోయిందో ముసలిరాజు గాంధారి ఇద్దరు మిగిలారు. పాపం కళ్ళ గుడ్డ కట్టుకుని ఇంతమంది కొడుకుల్ని కోల్పోయి అక్కడ ఉంటే కృష్ణ పరమాత్మను చూసి, కృష్ణ నీ పంతం నెగ్గించుకున్నావు కదయ్యా, ఇంతమంది కొడుకుల్ని కాస్త కడుపును పెట్టుకున్నావు కదా, నా కడుపు శోకంలాగానే 36 సంవత్సరములకు నీ యాదవ కులం నశించుగాక అని చెప్పి శాపం పెట్టి వెంటనే ఆ మాటంగానే కాళ్ళు పట్టుకున్నాడు. అత్తా ఎంత మంచి మాట అన్నావు, ఈ యాదవ కులం ఎప్పుడు పోతుందా, నేను ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అని చూస్తున్నాను, ఆ భాగ్యం నువ్వే కల్పించావు అని చెప్పి నమస్కారం చేశాడు. ఎవరికయ్యా అంటే గాంధారీదేవి. అదేవిధంగా ద్రౌపది, కుంతీదేవి వచ్చింది. కుంతీదేవి దగ్గర కృష్ణ పరమాత్మ వచ్చాడు. అత్తా బాగున్నావా అంటే, నాయనా బాగున్నాను, కానీ నీకేం కావాలి అత్తా? కష్టాములు ఇదేంటి, నా కష్టములు ప్రసాదించమంది. అంటే ఏం కష్టములు అత్తా? పడిన కష్టములు చాలవా? అడవిలో ఆకులాకులు తిన్నారు, ఎక్కడో అడుక్కున్నారు, తిరిపెమెత్తారు, ఇన్ని కష్టములుంటే కూడా ఇంకా కష్టమా అంటే, కష్టం ప్రదేశి కృష్ణ త్వద్రూపం దర్శయన్. కష్టాల్లోనే నువ్వు కనిపిస్తావు మహానుభావ. కష్టములలోనే ఈ దర్శనం మాకు పుణ్యభాగ్యమైంది. అలనాడు దుర్వాసుడు వచ్చి మాకు భోజనం పెట్టమంటే భోజన పాత్రలో ఒక్క మెతుకు సృష్టించి మమ్మల్ని అందరినీ గట్టున వేశావు. నా కుమారుడు కాస్త దహనమైపోతుంటే అక్కడ లక్క ఇల్లులో నువ్వు కాపాడినటువంటి వాడివైనావు. ఒక్కటి కాదు, మాకు చేసినటువంటి మేలు అంతా ఇంతా కూడా కాదు కృష్ణ. అందువల్ల కష్టం ప్రదేహి కృష్ణ. అందుకే జీవితంలో కూడా ఎప్పుడూ సుఖాన్నే కోరకూడదండి. మనం కోరినా కోరకపోయినా రెండూ వస్తాయి, కానీ దాన్ని తట్టుకోవాలి. అందుకే భగవద్గీత ఆధారం. ఎందుకంటే సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా సమన్వయ స్థితి ఏదంటే స్థితప్రజ్ఞయోగం, అది చదివితే చాలు. అందుకే భగవద్గీత చదవమన్నారు. ఏదో పూర్వకాలం అత్తా కోడళ్ళు పొట్టాడుకుని కోడలు అన్నం పెట్టకపోతే ఆ మామగారు కనుక చెరువు గట్టును కూర్చుని భగవద్గీత చదవమంటాం కాదు. ఎవరికి కావాలయ్యా అంటే కుర్రవాళ్ళకి కావాలి భగవద్గీత, అంతేగాని మిగతా వాళ్ళకు కూడా కాదు.
ఎందుకంటే పోయే వాళ్లకు వాళ్ళు ఏం చదువుతారు, ఒకవేళ వచ్చినా ఏం కోరుతుంది, ఏమీ కూడా కాదు. అదీ కాక మృత్యు ఎప్పటికి వస్తుందో ఎవరికి తెలియదు. కోహి జానాతి కస్యాద్య ముక్త్యులోకో భవిష్యతి. అందుకే ఏకం శాస్త్రం, ఆయన చెప్పినటువంటి శాస్త్రంలో ఒక్క శ్లోకం కానీ, ఒక్క పాదం కానీ, ఒక అక్షరం కానీ పవిత్రము అని చెప్పి అన్నాడు. అందుకే భగవద్గీత చదివినటువంటి వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారండి. భాగవతం చదివినటువంటి వాళ్ళు ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా తట్టుకుంటారు. కృష్ణ పరమాత్మ యొక్క సేవ చేసేటువంటి వాళ్ళు ముక్తులవుతారు ఎప్పుడైనా సరే. అనంతమైనటువంటి దివ్యస్వరూపం సామాన్యమైనటువంటిది కూడా కాదు. అదేవిధంగా ఒక్కసారి ఆలోచిస్తే మానవుని యొక్క జీవితం ఎంత గొప్పదండి. మానవుడు నిజంగా ఈ జన్మ రావటానికి ఎంత కాలం పడుతుందంటే చాలా గొప్పగా చెబుతారంతా కూడా. ఒక మహాగ్రంథంలో ఇదంతా కూడా చెప్పాడు. మనిషిగా పుట్టటానికి ముందు 30 లక్షల స్థావర జన్మలు పూర్తి కావాలండి. ఇంత గొప్పదైనటువంటి పవిత్ర జన్మ వస్తే దీన్ని అనుభవిస్తూ చక్కగా మనమంతా కూడా భోగిగా తిరుగుతున్నాం. భోగి కాదు, యోగి కావాలి, లేకపోతే రోగం వస్తుంది. అందుకనే లోకంలో యోగి, భోగి, రోగి. అందువల్ల భోగం అందరికీ ఉంటుంది, కానీ యోగ దర్శనం కావాలి. అటువంటి యోగి అయితే అన్నిటినీ తట్టుకుంటాడు. అందువల్ల 30 లక్షల స్థావర జన్మలు పూర్తి కావాలి, 9 లక్షల జలచర జన్మలు పూర్తి కావాలి, 11 లక్షల క్రిమి జన్మలు పూర్తి కావాలి, 10 లక్షల పక్షి జన్మలు పూర్తి కావాలి, 20 లక్షల పశు జన్మలు పూర్తి కావాలి. మొత్తం 80 లక్షల జన్మలెత్తితే కానీ భగవదనుగ్రహము చేత మానవ జన్మ దొరకదు అని చెప్పంటున్నాడు. ఇవి వింటే కొంచెం కష్టంగా ఉంది, నిజమా అనుకుంటాం. మనకన్నీ అంతేనండి. ఎందుకంటే నమ్మం, భగవంతుణ్ణి అసలు నమ్మం. కష్టం వస్తే అసలు నమ్మం. ఎందుకు నాకే కష్టం వచ్చిందా, కష్టం నీకేంటండి. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది. సీతామహాదేవికి కష్టం రాలేదా, ద్రౌపదికి కష్టం రాలేదా, కుంతికి కష్టం రాలేదా? ఒక కులసతి మహానుభావురాలు ఎంతో అనుభవించింది, కాస్త పాండవుల దగ్గరకు వచ్చి పిల్లలు అన్నం అడిగితే వాళ్ళకు పెట్టలేనటువంటి దుస్థితి. అవతల దాయాదులు కాస్త బ్రహ్మాండంగా అనుభవిస్తుంటే పిల్లలు ఏం మాట్లాడకుండా ఉంటే తిరిపెని తెచ్చి వాళ్ళు అక్కడ పెడుతుంటే అందరికీ పెట్టి, అమ్మా నువ్వు భోంచేశావా అని ధర్మరాజు అడిగితే, నాయనా మీరు తింటే చాలు నా కడుపు నిండిపోయింది అని చెప్పి ఎంతో ప్రసాదమంతో కృష్ణుణ్ణి తలచుకుని మన పాలిట మహానుభావుడు ఉన్నాడయ్యా. కృష్ణో రక్షతునో జగత్రయ గురో కృష్ణం నమస్యామ్యహో కృష్ణే నామరశత్రవో వినిహత కృష్ణాయ తుభ్యం నమః. కృష్ణాదేవ జగత్థితం జగదిదం కృష్ణస్య దాసోమ్యహో కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం, హే కృష్ణ సంరక్ష మాం. నిరంతరము ఇటువంటి కృష్ణస్మరణ చేసింది కాబట్టే ఆ మహాతల్లి అంత కష్టాలను ఎదుర్కొంది. ఎప్పుడైతే నింద కావాలి కాబట్టి బొందిపోవాలి, వేటగాడు వచ్చి బొటన వేలుపైన బాణం వేశాడు, అప్పటికీ నవ్వుతూనే ఉన్నాడు పరమాత్మ. అదేనండి మాయ. అందుకే భాగవతంలో చక్కగా చెప్తాడు. కృష్ణ పరమాత్మను గురించి కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ నా అంత భక్తుడు ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు అర్జునుడు. కాస్త నవ్వుతూ ఏం చేశాడు, మన ఇద్దరు వెళదాం రావయ్య అన్నాడు. వెళ్ళేసరికల్లా అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంచున్నాడు, చేతిలో కత్తి ఉంది. అదేసరికల్లా కృష్ణుడు చెప్పనా ఏం లేదు. అర్జునుడు అక్కడికి వెళ్ళాడు. ఎవరవయ్యా నువ్వు అన్నాడు. నేనెవరివైతే నువ్వెవరు నీకెందుకయ్యా అన్నాడు. అదేమిటయ్యా ఎవరి కోసం చూస్తున్నావు, చూస్తే బ్రాహ్మణుడిలాగా ఉంది, యజ్ఞోపవీతం ఉంది, చేతిలో కత్తి పెట్టుకున్నావు అన్నాడు. ఎందుకు పట్టుకున్నానా, వింటావా నువ్వు అన్నాడు. వింటానయ్యా. ఎవరి కోసమో తెలుసా, ఆ నారదుడు ఉన్నాడు, నీకు తెలుసా? ఆ నారదుడు ఎటువంటి వాడు, నారాయణ 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 ఎప్పుడూ పిలుస్తూనే ఉంటాడు. మా స్వామికి కొంత కూడా విశ్రాంతి ఇవ్వడు. పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా ఎప్పుడూ నారాయణ స్మరణ చేస్తుంటాడు. ఆ నారదుడు నీకు ఎక్కడన్నా కనపడ్డా? పెళ్ళిగా పక్క వచ్చేసాడు. చివరికి తరువాత ద్రౌపది తెలుసా నీకేమన్నా,
ఆ ద్రౌపది మా స్వామి పడుకుంటే వెంటనే కృష్ణ 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 అని గొడవ చేస్తుందా? ఆ ద్రౌపది నీకు ఎక్కడన్నా కనపడిందా? అంతా కూడా నాకు కనపడలేదయ్యా. తర్వాత ప్రహ్లాదుడున్నాడు, వాడి సంగతి తెలుసా నీకు? వాడు పానీయంబులు తాగుతున్ కుడుతుతున్ రక్షించుతున్ తిరుగుతున్ సంతత నారాయణ పాద పద్మయుగళి సంతామృతాధ్యానుడై. వాడెక్కడన్నా కనపడ్డా? కొండలో కొండను చేశాడు, బండలో బండను చేశాడు, పాముల్లో పామును చేశాడు నా స్వామిని. వాడెక్కడన్నా కనపడ్డా? వీరేనా ఇంకెవరన్నా ఉన్నారా? వీడి కాకుండా పరమ దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు, అర్జునుడున్నాడు. నీకు తెలుసా వాడు ఎంత దుర్మార్గుడు అంటే, మా స్వామి పైన ఉంటే వాడు కింద ఉంటాడా? మా స్వామి కింద ఉంటే వాడు పైన ఉంటాడా? మా స్వామి చేత గుర్రాలు తోలిస్తాడా? మా స్వామి చేత గుర్రాలని కడిగిస్తాడా? ఆ అర్జునుడు అంతకంటే పరమ దుర్మార్గుడు. ఎక్కడున్నాడో చెప్పు అనగానే మాట పడిపోయింది. మాట పడిపోయి కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికల్లా కృష్ణుడు ఒక్కసారి సుందర వదనారవిందంతో చేత్తో తాకంగానే అక్కడ బ్రాహ్మణుడు లేవుడు, ఎవడు కూడా లేడు. వెంటనే కృష్ణ పరమాత్మ కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావ, నాకంటే మించినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు, నేనే అనుకున్నాను కానీ ఇంకెవరూ కూడా కాదు అని చెప్పి అన్నాడు. కృష్ణ తత్వం ఆ విధంగా చెప్పడు, చేస్తాడంతా కూడా. ఇంతెందుకండి, ఆయన ఆడుకుంటుంటే పిల్లలంతా కూడా వచ్చారు. బలరాముడు వచ్చి, అమ్మా కన్నయ్య మన్ను తింటున్నాడే అన్నాడు. నాయన మన్ను ఎందుకు తింటున్నావు అంటే, నిజంగా తింటలేదమ్మా అన్నాడు. తింటలేదా? మన అన్న చెబుతున్నాడు కదా, ఒకసారి నోరు తెరువమ్మా. అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా వీరి మార్గము ఘటించి చెప్పెదరు కాదే నిన్ మదీయాస్య గంధం అఘ్రాణము చేసి చూడుము నా వచనముల్ తప్పైన దండింపవేజే. దీంట్లో ఏం చెబుతున్నాడు? నేను శిశువును కాదు, నేనేదో శిశువు. అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆ కొంటెనో, కొంటివాణ్ణి కాదు. నమ్మంజూడకు వీరి మాటలు నమ్మద్దు నువ్వంతా కూడా, వీరు నా పైన చెబుతున్నారు అని చెప్పి ఏం చేశాడు? నోరు తెరవాలి. నోరు తెరిస్తే కానీ ఆమె చూడాలి. అప్పుడు ఆమె రూపం చూస్తే కానీ తనెవరో కూడా తెలియదు. అప్పటి నుంచి ఆమెకు చూపించి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? మధురకు వెళ్ళిపోవాలి కొన్నాళ్లలో. అందువల్ల ఎప్పుడైతే నోరు తెరిచాడో, నోరిలో ఉండేటువంటి బ్రహ్మాండం సికిబోళ తృణాలని కూడా చూసి మూర్ఛపోయింది మహాతల్లి. పిల్లవాడా, మన పిల్లవాడేమిటి ఈ విధంగా కలయో కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక ఉన్నదాననో యశోదాదేవికానో బాలకుడంత అతని ముఖం కుఖండంబుపై అజండంబు ప్రజ్వరిల్లుటకేమి హేతువు మహాశ్చర్యంబు చింతింపగం కలయో వైష్ణవమాయయో. నిజంగా విష్ణుమాయి. వెంటనే ఆ మాయలో చూస్తే భగవంతుడు అనుకుంటే తల్లి తట్టుకుంటుందా? వెంటనే వచ్చాడు. అమ్మా ఏమిటమ్మా ఇట్లా చేస్తుంటావు, నాకు వెన్న పెట్టమ్మా, నేను ఆడుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి భుజం తట్టంగానే మాయంతా కూడా పోయి. అందుకని కృష్ణావతారంలో మాయ లేకుండా మాధవుణ్ణి చూడాలి. అందుకని చక్కగా చెప్తాడు, ఇంచుక మాయలేక ఇంచుక మాయలేక మదినెన్నడు పాయని భక్తితోడ వర్తించుచు ఎవ్వడేని హరిదివ్య పదంబు జగంధరాశి సేవించు అతండెరుంగు అరవింద భవాదులకైన అంచితోదారంబైన ఆ హరి మహాద్భుత కర్మ మార్గముల్ ఇంచుక మాయలేక. మాయ లేకుండా ఎట్టా ఉంటుందండి? సంభవంతాత్మమాయయా, తానే కల్పిస్తుంటాడు. తరింప చెయ్యాలి కదా. ఈ విధంగా పాండవులను, భక్తులను, దుర్మార్గులను శిక్షించి శిష్టులను రక్షించి, అందుకే ఒక ఆయన అంటాడు, ఎవరు? కృష్ణుడు రాజు కాదు, కింగ్ మేకర్.
రాజుల్ని తయారు చేసేటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆయన సామాన్యుడైనటువంటి వాడు కాదు, రాజాధిరాజు, రాజపరమేశ్వరుడు అని చెప్పి అంటాడు. అందుకే భగవత్ శబ్దం కృష్ణ పరమాత్మకే చెందుతుంది కాబట్టి భగవాన్ కృష్ణ. అదేవిధంగా జగద్గురువు అనేటువంటి పదం కూడా ఆయనకే చెందుతుంది కాబట్టే ఇక్కడ కూడా అది అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురు. ఆ జగద్గురువుకు నమస్కారం చేస్తూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటును గురించి ఒక మాట నేను చెప్పాలి. ముఖ్యంగా మా రాఘవేంద్ర గారికి నేను క్షమాపణ చెప్పాలి. కారణం ఏమిటంటే ఇది 10 ఏళ్ల మట్టి కార్యక్రమం. నేనే చెబుతున్నా, వారు చెప్తారేమో. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఈ హాల్లో మీ యొక్క మాట వినపడాలండి, 2 ముక్కలు మీరు చెప్పాలి అని చెప్పి అడిగారు. వారు మా కాలేజీ ఎదురుగా కనపడుతుంటారు, ఎప్పుడూ మీ ఇద్దరం చూసుకుంటూనే ఉంటాం. సార్ మా ప్రోగ్రాం ఉన్నప్పుడు పెడదామంటాం, నేకు వీలైనప్పుడు వారికి వీల్లేకుండా పోవటం, వారు అడిగినప్పుడు నాకు కుదరకపోవటం. మొత్తానికి ఇన్నాళ్లకు ఈ మాఘమాసంలో కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో, నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో 4 మాటలు చెప్పేటువంటి భాగ్యం నాకు రాఘవేంద్ర గారు కల్పించారు. రాఘవేంద్ర గారి గురించి చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సుపరిచితులు వారు. వారింటో ఏ కార్యక్రమం జరిగినా నేను వచ్చిన కొత్తలు అక్కడ ఒక స్వామివారు పాట పాడటానికి వస్తే, సార్ మీరు కూడా రండి, ఆ పాటను గురించి 2 మాటలు చెప్పండి అని చెప్పి నేను వచ్చిన కొత్తల్లోనే అప్పుడు నా చేత 2 మాటలు చెప్పించినటువంటి వారు సహృదయులు, సౌజన్యులు. వారి యొక్క తండ్రి గారి గురించి ఇందాకే రవీంద్రనాథ్ గారు చెప్పారు కాబట్టి అటువంటి మహనీయులు పుణ్య కార్యక్రమాల్లో శ్రీకృష్ణ సేవ సమితి ద్వారా అనేక కార్యక్రమాలు ఇంకా చేసి, అందుకనే వారు చూడండి కృష్ణ పరమాత్మ కింద ఉన్నాడు, ఎక్కడ గోవుల మధ్య ఉన్నాడు. అందుకని గోప గోపీ జన మత్స్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. మరి కృష్ణ పరమాత్మ ఒక్కడే పెట్టాడు, అందుకే కుదరలేదేమో. నరసింహస్వామి తీసుకొని పెట్టాడు, వెంటనే భయపెట్టాడు, ఎప్పుడు పెడతారు కార్యక్రమం మీరు, అవునా? అందువల్ల 9 ఆదిశేషుని యొక్క తిరస్సులతో ఉండేటువంటి నరసింహస్వామి ఇక్కడికి వచ్చినటువంటి శుభ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తజనాలందరికీ కూడా భగవంతుని యొక్క దివ్యానుగ్రహం కలగాలని చెప్పి భావిస్తూ, ఈరోజు కొంచెం సమయం ఎక్కువే అయింది. మరి పెద్దలు కూడా వచ్చారు కాబట్టి వారి యొక్క వదనార విందాల నుంచి 2 మాటలు చెప్పేటువంటి భాగ్యం, వినేటువంటి భాగ్యం మనకందరికీ కూడా కలగాలి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలతో మరిన్ని చక్కటి వేదికలు, ఈ వేదిక పైన ఇటువంటివి కూడా జరగాలి అని చెప్పి నేను వారిని కోరుతూ, వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క వంశానికి ఆచంద్రార్కం కృష్ణానుగ్రహం కలగాలని చెప్పి భావిస్తూ, కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీకృష్ణాయేతి సమర్పయామి. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. 2 గోవిందనామాలతో కార్యక్రమం పూర్తి చేస్తాను. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే యోగేశ సస్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద
నందన గోవింద నవనిత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద 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 వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద 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 హరి గోవింద శ్రీనాథసింహ గోవింద శ్రీకృష్ణదేవా గోవింద గీతా గాయత్రీ గంగా గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునః జన్మ న విద్యతే. ఇక్కడ పాపం సంకీర్తన చేయటం కోసం అడిగిన వెంటనే రామ్మూర్తి గారు గోపాలయ్య గారు వచ్చారేమో, పాపం ఆ గుళ్ళో నుంచి కూడా మేము పాట పాడతాము అని చెప్పి చక్కటి సంకీర్తనలు అందించినటువంటి వారికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి భాగవతులు మీరంతా కూడా మీ అందరికీ భగవద్భక్తి కలిగి మరిన్ని భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటూ మీరంతా కూడా తరించాలని చెప్పి అందరినీ కూడా ఆశిస్తూ, మరి రాఘవేంద్ర గారి యొక్క కుటుంబం వంశాభివృద్ధి జరిగి అనేక పుణ్య కార్యక్రమాలతో, అది చూడండి వారి నాయనగారు వైకుంఠంలో ఎక్కడో ఉంటాడు, ఆయన్ని తిలకిస్తూ ఉంటాడు. ఇటువంటి పుణ్య కార్యక్రమాల చేత పాపభాగం కొంత పోతుంది, పుణ్యం కాస్త అలవడుతుంది. కాబట్టి అటువంటి పుణ్యార్జితాన్ని వారికి లభించాలని చెప్పి కోరుకుంటూ గోవిందా గోవిందా స్వస్తి. కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి భక్తాదులందరికీ కృష్ణ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి ఒక 10 నిమిషాలు కూర్చుంటే సన్మాన కార్యక్రమం అయిపోతుంది. ఆ తర్వాత ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఇప్పుడు ప్రారంభ సూచకంగా సన్మానంలో శోభా హోటల్లో పనిచేసినటువంటి సీనియర్ మోస్ట్ ఉద్యోగస్తులకి రాఘవేంద్ర గారు సన్మానం చేయాలని చెప్పి అనుకున్నారు. కాబట్టి వాళ్ళ మొదటి సన్మానం ఉంటుంది, ఆ తర్వాత వేదిక మీద ఉండే పెద్దలకి సన్మానం ఉంటుంది, ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళు ఐగిరివాచార్య గారు సన్మానం చేయాలనుకున్న వాళ్ళు తర్వాత ఉంటుంది. ప్రత్యేకంగా వ్యవస్థ ఉన్నది అల్పాహార వ్యవస్థ. కాబట్టి అందరూ కూడా అల్పాహారాన్ని తీసుకుని ఆనందాన్ని కలిగించి వెళ్ళాలి. దయచేసి ఎవరు వెళ్ళద్దు. ఒక 10 నిమిషాల్లో కార్యక్రమం అంతా అయిపోతుంది. కృష్ణ ప్రసాదము అల్పాహారం 2 ఉన్నాయి. అల్పాహారం కూడా ప్రసాదమే. కాబట్టి ప్రసాదం తీసుకోకుండా కార్యక్రమం నుంచి వెళ్ళకూడదు. రుచికరమైనటువంటి ప్రసాదాలు మళ్ళీ మొదలు చేయాల్సిన అవసరం లేని రీతిలో ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి తప్పకుండా అందరూ కూడా కార్యక్రమం పూర్తయ్యే వరకు కూర్చొని సార సన్మానాన్ని వీక్షించి వెళ్ళవలసిందిగా ప్రార్థన. సుబ్బారెడ్డి గారు
వేరే గారిద్దరు కూడా కుటుంబాలతో సహా వేదికపైకి రావాలి. మొదట వేరే దంపతుల్ని సన్మానాసనం మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మా హోటల్లో 45 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. ఏం చదువుకొని వచ్చేటప్పటికీ ఆయన నాకంటే ఎక్కువ సీనియర్ మాకంటే ఎక్కువ అనుబంధం ఉంది ఆయన హోటల్ అంటే. కొంచెం లేట్ అయింది. కృష్ణస్వామి మెడలో వేసిన మాలను వారు వేస్తున్నారు. దృశ్యాల వారు సన్మానం చేస్తున్నారు. ఈ వారి యొక్క సేవా నిరతికి సన్మానం, విశ్వాసానికి సన్మానం, కృషికి సన్మానం, శోభ హోటల్కి శోభకు సన్మానం. ప్రత్యేక బహుమతి ఓపెన్ చేస్తే మాకు తెలుస్తుంది ఏముండదు ముందుకు రా కోరుకున్నాం. ఈయన మాకు వర్కరే కాదు, మాకు ఫ్యామిలీ మెంబర్ లాగా నుంచి మా దగ్గర పనిచేస్తున్నాడు. ఇద్దరు మాకు ఎంప్లాయీ కాదు, మా ఇంటి మనిషిలాగా మాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పనిచేస్తాడు ఆయన. ఇంట్లో ఆయన బాగా పెట్టుకుంటాడు. సార్ సైడ్ సార్ ప్లీజ్. సార్ ప్లీజ్ చూడండి సార్, నేను అవుతున్నా. ఓకే సార్. వచ్చిన పెద్దవాడు 1971 వచ్చిన సార్. అయ్యగాడు ఒక్క నెల చేస్తానని నేను ఒప్పుకున్నాను. ఆ నెల చేసిన తర్వాత అయ్యా నాకు డబ్బులు నీకు పోతానంటే ఎక్కడ పోతాను, ఎక్కడైనా పని చేయాల్సిందే కదా, నా కాడు నీ తండ్రిలాగా నేను కాపాడుతాను, నేనున్నాను, ఎవ్వరు లేదనుకోవద్దు, ఏది సమస్యలు వచ్చినా కూడా నేను తీరుస్తానని ఆ మహానుభావులు వాళ్ళ స్టేట్ బ్యాంకులో 2 సెంట్లు స్థలం కొనుక్కున్నా. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇల్లు కట్టించినారు మహానుభావులు. వాళ్ళే కాదు, మా రాఘవేంద్ర గారు కూడా మాకు తండ్రి కంటే ఎక్కువ కూడా చూస్తున్నారు. మా అమ్మాయి వాళ్ళు రాఘవేంద్రుడు, ఆ మహానుభావులకు నేను ఎంత చేసినా కూడా ఆ రుణము తీరదు. వచ్చే జన్మ ఉంటే మా అయ్యను మళ్ళీ నేను ఒక వర్కర్స్గా పుట్టాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఏమే కాదు, ఈ రంగంలో 90% అయ్యారు ఉన్నారు, కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. అది రుజువు, అబద్ధంగా నేను చెప్పేది. ఏమి లేకుండా వచ్చిన వాళ్ళు ఈరోజు కోటీశ్వరులు అయినారు 90%, 100కి. ఆ మహానుభావుడు దేవుడు నాయుడు నా తండ్రి రాఘవేంద్ర గారు మాకు వాళ్ళ తండ్రిని ఇస్తున్నాడు. మళ్ళీ మా అమ్మ, మా పెద్దమ్మ నా తల్లి కంటే ఎక్కువ చూస్తుంది. మహాతల్లి అందరికీ చేతులెత్తి నమస్కారం ఇస్తుంది. ఫస్ట్ 30 సంవత్సరాల క్రితము కల్పూర్లో నన్ను రాఘవేంద్ర గారు కారులో తీసుకుపోయి 60 మంది 600 జనంలో ఫస్ట్ అవార్డు నాకు ఇచ్చినాడు మా అయ్య కల్పూర్ అయ్య గారు. అయ్య గారికి కూడా 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. సార్ ప్లీజ్. ఓకే సార్.
బాబా రమ్మా ఈ పక్కన రమ్మా ముందుకు రా ఓకే పాటు మనకు ప్రవచనాన్ని అందించినటువంటి మాన్యులు జీవి హెగ్రవచన గారికి శోభా హోటల్ యాజమాన్యం తరఫున రాఘవేంద్రరావు గారు సన్మానం చేస్తారు. పూజా విధానం మీద పిహెచ్డీ చేస్తే మేడం కూడా ఎంపీ చేశారు. పిహెచ్డీ చేయలేదు, చేస్తారు తొందరలోనే. అలా సార్తో పాటు సమానమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి గారు మేడం ప్లీజ్ స్మైల్ రాఘవేంద్ర దంపతులు హైదరాబాద్ గారి దంపతులకి సన్మానం చేస్తున్నారు. హిరణ్యవర్ణాం హరణి చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో భవావహ స్వామవ జాతవేదో లక్ష్మీ మనవగామిని సహకరించి అద్భుతంగా వ్యవస్థలని చూసినటువంటి రాఘవేంద్ర గారికి సన్మానం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. వారిని ఈరోజు జరిగింది. సార్ ఇంకా జరగాలంటున్నాను. సార్ అవకాశం సమాజానికి ఒకసారి రెండుసార్లు ఇస్తే జరుగుతుంది. ఈ 2 రోజులు చాలా ఆనందంగా గడిచింది. మీరు కూడా చాలా ఆనందించారని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన వారి ముఖ్యంగా మురళీకృష్ణ గారు, శర్మ గారు, శేఖర్ స్వామి గారు, వీళ్ళు చాలా విజయంగా చేసినందుకు సహోదరపడ్డారు. థ్యాంక్ యూ. అందరూ ప్రసాదం తీసుకునేవారు. సన్మాన ఆసనం మీద కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రండి సార్. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శ్రీ కృష్ణ సేవా సమితి తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చాలా సంతోషమైంది. మా చిన్నతనం నాడు రామకృష్ణ స్కూల్లో శివుడి తరఫున మాకంతా కూడా నాటికలు వేయించేవాడు. రామకృష్ణ విద్యాలయంలో నిబట్టి వెంకట సుబ్బయ్య గారు, ఆనాడు ఆయన మహానుభావుడు. మేమంతా కూడా యశోదగా నేను యాక్ట్ చేసేవాడిని. ఆ యొక్క రోలు కట్టేసి ఆ యశోదమ్మ గారు అల్లరి చేస్తున్నాడు, రోల్తో కట్టేసేస్తే ఆ రోల్తో పాటు వచ్చేసి 2 చెట్ల మధ్య పెడితే వాళ్ళు యక్షులుగా మారడం, ఆ యక్షులు నేనొక పాత్ర చేయడం నిజంగా నా అదృష్టము. అంతేకాకుండా కృష్ణుడు లీలలు అనేది చాలా ఆయన ప్రేమతత్వం, ప్రేమ అనేది ముఖ్యమని చెప్పేవాడు. అందరూ అనుకునేవాళ్ళు ఆయన భార్యలందరూ కూడా మనకంటే గొప్పగా ప్రేమించేది పిల్లల ప్రేమ ఎప్పుడు పెట్టుకుంటాడో ఏముందా అందులో చూశారు. చూస్తే దాంట్లో ఏముంది అంటే శూన్యం. అంటే ఎవరైతే నిష్కర్మచంగా ఈర్ష్య, ద్వేషము, అసూయ లేకుండా ఎవరైతే ఉంటారో వారి దగ్గర భగవంతుడు వారి దగ్గర ఉంటాడు, వారి దగ్గర ఆయన ఉంచుకుంటాడు. సార్ చెప్పారు, పాదాల దగ్గర భగవంతుడి పాదాల దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఆపదలు రావాలి. కాబట్టి పిల్లల ద్రోగిలాగా మనం తయారైనప్పుడు ఆ పరమాత్మ యొక్క అంశం ఏంటో మనకు అందరికీ తెలుస్తుందని, అదేవిధంగా ఆయన ఎటువంటిదంటే ఆయన ఒకసారి తలనొప్పి వచ్చిందని ఆయన ఎక్కువ తలనొప్పి వెళ్ళడానికి అందరూ చాలా కుస్తీలు పడ్డారు. కుస్తీలు పట్టడే కాదు, ఆఖరికి గోపికల యొక్క పాద ధూళితో ఆయనకు తలనొప్పి పోయిందంటే ఆ యొక్క భక్తుని యొక్క పాద ధూళిని కూడా ఆయన ఎంత ప్రేమతత్వంతో స్వీకరించినాడు అనే దానికి శ్రీకృష్ణ లీలలో మనకు ఎన్నో తెలుస్తుంటాయి. పరమాత్ముడు మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రేమతత్వాన్ని మనకు ఉద్బోధించినాడు. కాబట్టి రాధాకృష్ణులు ఈ యొక్క చరిత్ర అజరామజరము. ఈనాడు కూడా మనందరం తలుచుకొని తమ్మత్వం చెందిపోతున్నాము. భక్తి యోగం అనేది మాకు పోటీ పెట్టేవాళ్ళు. నేను అదే రాఘవేంద్ర గారు ఇప్పుడు ఎందుకంటే ఈ మైక్ తీసుకుని స్వయంగా చెప్పడం ఏంటంటే, రేపు మనకు ఉగాది జరుగుతూ ఉంది. దయచేసి మీ శ్రీకృష్ణ సేవా సమితి తరఫున నంద్యాలలో అందరికీ కూడాను భగవద్గీత పోటీలలో భక్తి యోగం 12వ పోటీలు పెట్టించి దయచేసి నిర్వహించి, ఎందుకంటే దానివల్ల ఏమైందంటే అట్లీస్ట్ భగవద్గీత ఉంది అనేదన్నా మనకందరికీ తెలిసి మన పిల్లలు మనం తెలియజేసుకోవడం అవుతాం. ఈ రోజు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ పుణ్యమాని ప్రపంచ వ్యాప్తంగా మన ఇండియాలో మనం భగవద్గీత మర్చిపోతున్నాము. రష్యా, అమెరికా, మిగతా దేశాలలో భగవద్గీతలు రైల్వేలలో కూడా అమ్ముతున్నారు. చాలా అద్భుతం. మా మాస్టర్ ఈకే గారు వెళ్ళినప్పుడు ఆ రష్యాలో ట్రైన్లో ఉక్రెయిన్లో వెళ్తూ ఉంటే ఆ ట్రైన్లో వాళ్ళతో బుక్స్ సేల్స్ ఏం చేస్తున్నారు అంటే భారతము భగవద్గీతలు అమ్ముతున్నారు. మనం చూస్తేనా వీక్లీలు డిటెక్టివ్లు అమ్ముతున్నాం మనము. కాబట్టి ఆ భగవద్గీత మీద నిజంగా శ్రీకృష్ణ సేవా సమితి పెట్టి మా రాఘవేంద్ర మాకు చిన్ననాటి స్నేహితులు, మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. కాబట్టి చాలా అద్భుతం. ఒక భగవద్గీతను ఇంట్రడ్యూస్ చేసి భగవద్గీత పోటీలు నిర్వహించి వారి ఈ యొక్క స్టూడెంట్స్ లో కూడా ఈ యొక్క భగవద్గీతను తీసుకెళ్లి ఈ యొక్క భగవద్గీత అనేది ఉంది శ్రీకృష్ణ పరమాత్మ వారు చేశారని చెప్పేది తీసుకెళ్ళాలని వారిని నేను కోరుతున్నాను. దయచేసి క్షమించాలి.
నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ దుర్గా ప్రసాద్ గారే. అరుణమౌళి కృష్ణారావు గారు, వారి కుటుంబ సభ్యులు, కల్కూర గారు, డాక్టర్ జి వెంకటాచార్య గారు అందరూ కలిసి రాఘవేంద్ర గారికి సన్మానం జరుగుతోంది. ఈ రాఘవేంద్ర గారికి సన్మానం అంటే ఆధ్యాత్మిక సన్మానం, చైతన్యానికి సన్మానం, ఉదారగుణానికి సన్మానం, ఇవన్నీ కలిసిన రాఘవేంద్ర గారికి సన్మానం. ఈ సన్మానం మరింత బాధ్యతగా చౌదరి గారు రాఘవేంద్ర గారికి సన్మానం చేస్తున్నారు. ఈనాడు జనార్దన్ గారు, ఓకే సార్. అల్పాహారం తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రత్యేక ప్రార్థన.